Entering Techfestcon into the beginning of your wonderful journey to reach your dreams. We invite you to experience education in a faith Islamic environment. Come, study at a campus dedicated exclusively to those at Malakpet and Tolichopi. With NEET and IIT, JEE mains, integrated coaching, equipped with smart classrooms to meet the aspirations of today's tech-savvy students, it also boasts of state-of-the-art fine flats and high-tech computer lab. बेगमपेट के गरीब लोगों का ये कहना है कि हम यहाँ 50-60 साल से रह रहे हैं। रेवंत रेड्डी गरीब लोगों के साथ नाइंसाफी कर रहे हैं। मेरी 5 बेटियां हैं, अब हम कैसे जिंदगी गुजारे। कांग्रेस के आने के बाद कुछ भी अच्छा नहीं हुआ। केसीआर के दौर में जो है सब ठीक ठाक था। उन्होंने घर बनाने का वादा किया था, लेकिन अब जो घर था वही गिरा दिया। 200 पुलिस वाले आए और अपनी मर्जी से सब कुछ हटा दिया। दोबारा रेवंत रेड्डी को कोई वोट ना दे। बेगमपेट फुटपाथ पर जो दुकानें थे उनको गिराने के बाद इस तरह से लोगों का कहना है। 56,000 మరి ఏంది ఇప్పుడు ఇట్లా ఊర కొడితే ఎట్లా గరీబులను అన్యాయం చేస్తుడు నీ కుటుంబం ఎట్లా చెప్పు మీద మళ్ళా ఎంతమంది పిల్లలు 5 మంది ఆడపిల్లలు 2 కొడుకులు ఆడపిల్లలు 5 మంది దాని మీద బతకాలి మేము ఎట్లా బతకాలో చెప్పురు మళ్ళా ఇట్లా ఊర కొడితే కావాలని వచ్చి 2 సార్లు వచ్చి అవి జలకిచ్చారు, మన చెట్లు కొట్టేసి అది కొట్టేసి ఇప్పుడు గుల కొట్టేసి ఒరిగింది ఏముంది కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినాక వేస్ట్. ఆయననే మంచిగా కేసీఆర్ మంచిగా కేసీఆర్ మంచిగా ఏమొస్తుంది ఆయనకి ఎరక సారిగా ఆయనకి ఎరక. ఆయన పేదోళ్ళ బతుకుని పేదోళ్ళ బతికిచ్చినా పేదోళ్ళని చేస్తా అన్నాడు. ఏం చేసి అది చేస్తా, మహిళలని నేను గరీబులకు ఇల్లు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, అది కట్టిస్తా అన్నాడు. ఏం కట్టించాడు సార్? మీ ఇల్లు బతుకోకుండా రోడ్డు మీద బతుకైపోయాయి. టైం కూడా ఏడిచ్చారు. 200 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, దాన్ని పెట్టి 200 మంది మళ్ళా ఏడవమా పిల్లలు ఎట్లా బతారు, మేము ఎట్లా బతాం, కాళ్ళు నొప్పులు, షుగర్, బీపీ, షుగర్ ఓడి పెడతాడు. పింఛన్ లేకపోయి, లవడ లేకపోయి ఏమి ఇస్తలేడు. ఆతుల వచ్చి చేస్తున్నాడు. ఎవరికి మళ్ళీ ఏం చేస్తాము బతకకుంటే? చెప్పు, ఈ బతుకు లేకుంటే ఎట్లా బతాం పిల్లలకి? చెప్పు, నువ్వే చెప్పు. మళ్ళా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు కోలేస్తారు ఇప్పుడు ఓట్లు. మరి ఎక్కడ బతుకుతావు? ఏం చేస్తాం? మేము బతకాలి రోడ్డు మీద. ఏం చేస్తాం? అంతేనా? రోడ్డు మీద బతుకు. అంతే. రోడ్డు మీద తీసుకొచ్చి లేదు సొంత. అది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇందిరామిల్లు ఇస్తాడు. అవి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది పరిపాలన? ఎక్కడ పరిపాలన? ఏం చేసాడు బేట? దండుగా అన్ని దండుగా చచ్చిపోతున్నాం గరీబులు. అంతేనా? గరీబులు చచ్చిపోయేటట్టు ఇబ్బంది ఉంది అయితే. అంతే. ఎవడు వచ్చిండని ఏదో మార్పునా పురుపునా అందరు ఈడే ఉండేడు, కేసీఆర్ ఉండేడు. అంత కోపం మళ్ళా కోపం రాదా? ఇవి ఆయనకి 5 మంది పిల్లలు, ఎట్లా బతాడు? చూసేటానికి ఇంత ఇబ్బంది. మళ్ళా అన్యాయం చేసాడు. 56,000 డబ్బులు గురువుల మీద బతుట్టు మీద అమ్ముకొని. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తే ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఓట్లు అవి అవుతాయిగా. జాడకట్టలు తీసుకొని చంపుతాం. दीनी माहौल में लड़कियों के लिए असली तालीम का शानदार मरकज़, मुसाबकती इम्तिहानात जैसे IIT, नीट समेत दीगर कोर्सेज़ की बेहतरीन तैयारी, स्मार्ट क्लासरूम और अलग अलग सब्जेक्ट के माहिरीन व तजुर्बेकार असातिज़ा की खिदमात, मुताले के लिए मेयारी लाइब्रेरी, शानदार साइंस लैब, हाईटेक कंप्यूटर लैब समेत दीगर सहूलियात से आरास्ता सक्सेस कॉलेज जो लड़कियों की तालीम का गहवारा है। शहर के मलकपेट इलाके में वाक़ सक्सेस कॉलेज लड़कियों की मेयारी तालीम व तरबियत का हंसी संगम है। सक्सेस कॉलेज की हर तालिबा अपनी कामयाबी की सीढ़ियाँ तय करके तरक्की के आसमानों को छू रही हैं। मलकपेट में वाक़ सक्सेस कॉलेज सिर्फ लड़कियों की तालीम के लिए मुख्तस है। MPC और BYPC के लिए नशिस्तें महदूद हैं। इंटीग्रेटेड कोचिंग का भी नज़्म है। सक्सेस कॉलेज का इंतखाब करें और अपने बच्चियों के मुस्तकबिल को रोशन बनाएं।